అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి, అలాగే పోలీస్ శాఖ వారికి తెలియజేయండి ఏమనగా, స్వతంత్ర గ్రామం షిరిడి సాయి దేవాలయం ముదిరాడ విశాఖపట్నంలో ఉన్నది. గడిచిన 30 సంవత్సరాల నుంచి కూడా దేవాలయం నిత్య పూజలు అవి అందుకుంటుంది. భక్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఒక 4 సంవత్సరాల క్రితం ఆ దేవాలయం నందు అన్నసమారాధన షెడ్ నిర్మాణం కోసమని చెప్పి కొంచెం స్థలాన్ని చేయడం జరిగింది. ఆ విషయమై ఒక 2 నెలల క్రితం షెడ్ నిర్మాణం కోసం అని చెప్పి దేవాలయంలో కార్యక్రమం చేపడితే చేకూరు రజని వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిడ దేవాలయం వద్దకు వచ్చి డబ్బులు అవి డిమాండ్ చేసింది. దానికి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ విషయమే డబ్బులు దేనికి ఇవ్వాలి అని చెప్పని నేను తెలియజేయడం జరిగింది. ఆవిడ కాదు, డబ్బులు ఇవ్వాల్సిందే అని అన్నారు. అక్కడి నుంచి ప్రతి సోమవారం స్పందనకు వెళ్ళడం, ఏదో రకంగా దేవాలయాన్ని, కమిటీని, గ్రామస్తుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఆవిడ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఎంత చేసినా సరే పని అవడం లేదని చెప్పి హైకోర్టును ఆశ్రయించి నగరంపాలెం గ్రామంలో ఉన్న ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి వీధి లైట్లు వేస్తాం, బస్సులు అవి ఇచ్చేస్తామని చెప్పి నగరంపాలెం గ్రామంలో స్థానికుడైన నాగోతి కనకరాజు గారి సహాయంతో ఈ యొక్క కుర్రోళ్ళ దగ్గర, పెద్దోళ్ళ దగ్గర, అసలు విషయ పరిజ్ఞానం లేని కొంతమంది మహిళల దగ్గర సంతకాలను సేకరణ చేశారు. దొంగ సంతకాలు అనుకోవచ్చు, మభ్యపెట్టే సంతకాలు అవ్వచ్చు, ఏదైనా సరే సంతకాలు సేకరణ చేసి ఈ సంతకాలు సేకరణ చేసిన విషయాన్ని హైకోర్టులో స్వతంత్ర షిరిడి సాయిబాబా దేవాలయానికి పిల్లు వేస్తున్నామని చెప్పి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఈ సంతకాలు సేకరణ చేసిన పేపర్ని హైకోర్టులో పిల్లికి వాళ్ళు దాంట్లో జతపరిచి హైకోర్టును ఆశ్రయించారు. కనీసం హైకోర్టు వారు నిన్న జీవీఎంసీ వారికి లెటర్ అది పంపించి ఆ ఎంక్లోజ్మెంట్ పేపర్ కూడా కనీసం మాకు చూపించకుండా, ఏసీపీ గారు, జీవీఎంసీ కమిషనర్ ఏసీపీ గారు కనీసం మాకు టైం ఇవ్వకుండా కూడా నిన్న ఉదయం 9-10 గంటల ప్రాంతంలో వచ్చేసి సుమారు 10 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పున్న గోడని అది విరగొట్టారండి. ఇప్పుడు భక్తులందరూ సహాయ సహకారాలతో ఆ గోడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? అలాగే గ్రామంలో నగరపాలెం గ్రామస్తులకి నాకు సుమారుగా నా చిన్నప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది. చక్కగా చూసుకుంటున్నారు నన్ను. వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి ఈ విషయానికి సహకారం అందించారు. లేదు ఇతరత్ర వేరే రకాల ఆలోచనలతో ఉండేవాళ్ళైతే ఈ రోజున నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరందరికీ కూడా నేను ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో దేవాలయాల మీద, అలాగే సాధారణ ప్రజల మీద ఇటువంటి ఒత్తిళ్లు పడకుండా హైకోర్టు న్యాయమూర్తి వారు తగిన న్యాయం చేస్తారని, అలాగే దేవాలయాన్ని కూడా అన్నసమారాధన షెడ్ నిర్మాణం చేసుకోవడానికి మాకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి ఆలయ అర్చకుడైన నేను, అధికారుల కార్యదర్శి నేను, అలాగే మా ఆలయ కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు, స్వతంత్ర గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు నగరపాలెం గ్రామానికి. వీళ్ళందరూ కూడా జరిగిన విషయాన్ని తెలియజేయండి, మీడియా వాళ్ళు వస్తారని చెప్పానంటే వాళ్ళందరూ కూడా మాకు ఈ కాగితంతో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా రిటర్న్ కాగితాలు సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా భయభ్రాంతులు అవుతున్నారు. 10th క్లాస్ చదువుకునే పిల్లలు, 9th క్లాస్ చదువుకునే పిల్లలతో సంతకాలు చేయించారు. మభ్యపెట్టి వాళ్ళని సాయంత్రం పూట సరదాగా కూర్చుని మాట్లాడుకునే సమయంలో వచ్చేసి సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి రజనీ గారిని, అలాగే కనకరాజుని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. ఏదైనా ఉంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాలు దయచేసి దేవాలయాల విషయాలు, గ్రామస్తుల విషయాలు, ఇది ఎలా ఉంది అని అంటే నగరంపాలెం గ్రామానికి, స్వతంత్ర గ్రామానికి మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఉంది. అలాగే వార్డులు కూడా సంబంధం లేదు. నగరంపాలెం గ్రామం ఒక వార్డు, స్వతంత్ర గ్రామం అనేది ఈ దేవాలయం ఉన్నది ఒక వార్డు. కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతున్నాను, స్వతంత్ర షిరిడి సాయి బాబా దేవాలయం విషయంలో మీరందరూ కూడా కలిసి, అలాగే హైకోర్టు న్యాయమూర్తి గారు మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే రజనీ గారికి మరీ తెలియజేస్తున్నాను, ఎక్కడైనా సరే పేదవాళ్ళు కానీ, ప్రజలు కానీ ఏదైనా కట్టుకుంటున్నా సరే, చేస్తున్నా సరే, వాళ్ళు కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బుని మీరు వెళ్ళి డబ్బులు అడిగి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ విధంగా కోరుతున్నాను. సెలవు, శుభదినం.